మీరు చిన్న ప్లేట్ దేవస్థానానికి సంబంధించిన ప్లేట్లు సార్ అవి ఎవరు అవి పట్టుకెళ్తారు. మహాపంచ పథకాలని తెచ్చుంటారు. ఎందుకు మహాపంచ పథకాలు తెచ్చుకుంటాయి స్వామివారి సొమ్ముని. స్వామి సొమ్ముని ఎవరన్నా తీసుకెళ్తే మహాపంచ పథకాలు తెచ్చుకుంటాయి. దయచేసి ప్లేట్లు మీకు తీసుకెళ్ళడానికి కాదు, తినడానికి మరొక భక్తుడికి ఉపయోగపడాలి. దయచేసి కొంతమంది తీసుకెళ్తున్నారు స్వామివారి సొమ్ము, శివయ్య సొమ్ము. అందులో శివయ్య సొమ్ము, అది శివయ్య సొమ్ము దేవస్థానానికి సంబంధించిన ప్లేట్. అది మీరు తిన్న తర్వాత ప్రత్యేకమైన చేసిన డబ్బులనే పడేయాలి. ఎవరు ఇంటికి తీసుకెళ్ళడానికి కానీ సంచిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ పెట్టించేసేది నుండి అక్కడ కూడా ఇప్పుడు డస్ట్బిన్ కనిపిస్తున్నాయి ఖాళీ. చూడండి, మీకోసం ప్రత్యేకంగా టబ్బులు ఏర్పాటు చేశారు. ఆ ప్లేట్ని, చిన్న ప్లేట్ని టబ్బులైనా పడేయండి అమ్మా. దేవస్థానానికి సంబంధించిన స్వామివారి సొమ్ము ప్లేటు అది. ఆ ప్లేటుని తినపాడు దయచేసి టబ్బుల్లోనే వేయండి. అది ఇంకొకరికి ఉపయోగపడాలి. ఆ ప్లేటు ఇంకొకరికి ఉపయోగపడాలి. దయచేసి టబ్బుల్లోనే వేయండి. అది ఎవరు ఇంటికి తీసుకెళ్ళడానికో లేకపోతే వేరే వారికి ఉపయోగించుకోవడానికే ఉపయోగించే ప్లేటు కాదు. స్వామివారి దేవస్థానం సొమ్ము. అలానే ఆలయ ప్రాంగణాన్ని ప్రవర్తించడం కూడా మన బాధ్యత. ఎక్కడ పడితే అక్కడ మీరు తిన పదార్థాలు పడేయకండి. డస్ట్బిన్లోనే పడేయండి. ఇది స్వామివారి పర్టికులర్గా స్వామివారి ప్రసాదం. వృత్త చేయకండి. రండి, ఆ ప్లేట్ తీసుకున్నాం. మనకి స్కార్పులు ఉండియా ఎవరు స్కార్పులు బ్రాంచీలు పెట్టుకుని మీరు ఒప్పుకోండి సార్. నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. మీరు ఏదో పని చేస్తా ఉండండి. ఎవరు దాని ఇది హాఫ్ టాబ్లెట్ పొద్దున హాఫ్ టాబ్లెట్ తిన్న తర్వాత. అవును, ఇది రోజు భోజనం చేయగానే 2 మూతలు తాగండి. ఈ పొద్దున్న పరగడుపున వేసుకోండి.
చేస్తా ముందుకెళ్ళి తినండి స్వామి, ముందుకెళ్ళండి. ముగ్గురు కమ్మని నేతితో తయారు చేసినటువంటి చక్కెర పొంగలి మరియు వెజిటబుల్ పలావ్. ఎదురు పెడుతున్నారు, అటువైపు పెడుతున్నారు చూడండి. మారు కావాల్సిన వాళ్ళు ఎదురు పెడుతున్నారు చూడండి. ఇక్కడ మాట్లాడినాను, అతను వస్తున్నాడు ఇక్కడికి. సేమ్ ఇలాగే లైన్ లాగా పెట్టేసి తిన్న వాళ్ళకి మరి అక్కడ వెజిటబుల్ పలావ్. అబ్బా 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 అబ్బా. హలో వెజిటబుల్ బిర్యానీ కావాలండి. వెజిటబుల్ బిర్యానీ అమ్మడు వేడి వెజిటబుల్ బిర్యానీ కావాలా? వెజిటబుల్ బిర్యానీ అమ్మతో చక్ర బంగారు చక్ర బంగారు కావాలి. చక్ర బంగారు వెజిటబుల్ బిర్యానీ ఇటువైపు లైన్ ఖాళీగా ఉందండి, ఇటువైపు లైన్ ఖాళీగా ఉందండి, ఇటువైపు లైన్ ఖాళీగా ఉందండి, ఇటు లైన్ ఖాళీగా ఉందండి. అబ్బా 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 అబ్బా, అదిగా గుండెగా మారింది. వేడిగా 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 పలావ్, వెజిటబుల్ పలావ్, వెజిటబుల్ పలావ్. 1 2 3 4 5. డాక్టర్ గారు ఏమండి అరటి తొక్కలు అక్కడ పడితే అక్కడ పడేస్తే ఏంటి సార్? రావాలి లైన్ రావాలి. తెనాలి వారి శిబిరంలో తినాలి 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 తినాలి. వాంగో బిర్యానీ, గుత్తి వంకాయ బిర్యానీ స్పెషల్, ఆంధ్ర ఫేమస్ తెనాలి వారి గుత్తి వంకాయ బిర్యానీ. జరగండి అసలు దూతారు, జరగండి అంటున్నా దూతారు. అక్కడికి వెళ్ళి రాయించుకోండి. ఏమండి అటు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. ఆంధ్ర ఫేమస్, ఆంధ్ర ప్యారిస్ తెనాలి, ఆంధ్ర ప్యారిస్. వేడిగా వేడిగా గుత్తి వంకాయ బిర్యానీ, కమ్మని నేతితో తయారు చేసినటువంటి గుత్తి వంకాయ బిర్యానీ. అబ్బా అబ్బా అబ్బా. వడ్డించిన దాంట్లో మళ్ళీ పెట్టండి దయచేసి. ఒకళ్ళే వడ్డించండి, చూసి వడ్డించండి.
బజ్జీ ఫేమస్ చేస్తాం మమ్మల్ని. మందులు ఓకే వాడద్దంటారు కదా, గవర్నమెంట్ మందులు ఓకే వాడద్దంటారు కదా, ఇట్లాంటి చేసుకుంటే తేలిపోతుంది. ఇప్పుడు అవి గవర్నమెంట్ వాడి మంచి కిడ్నీ పడవుతుంది అవి అంటున్నారు కదా, వాటి బదులు ఇవి చేసుకుంటే మనం చేసుకుంటే వేడిగా బాపట్ల వంకాయలతో చేసిన వంకాయ బిర్యానీ. కమ్మని నీటితో సాధించుకుంటే సేమియా చేస్తున్నాం. అవి వచ్చేస్తుంది. వీడియో ఎక్కుతున్నారా? శ్రేష్ట రావాలి వేడిగా వేడిగా వేడిగా. నా పేరు డాక్టర్ బి వెంకటరమణ. నేను తెలంగాణ నుంచి వచ్చానండి. మరి శ్రీశైల భక్త సేవా సమితి వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాల్లో గత కొన్ని సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తున్నానండి. చక్కటి వాతావరణంలో మరి మంచిగా మరి వాకర్స్ అంటే నడుచుకు వచ్చిన శివభక్తులకి మరియు మరి నడకదారిని వచ్చిన శివభక్తులు కానీ ఇక్కడ ఉన్న శివభక్తులు కానీ అందరూ కూడా ఈ వైద్య శిబిరానికి వచ్చి చక్కటిగా మరి వైద్యాన్ని స్వీకరించారు. మరి మన శ్రీశైల భక్త సమితి వారు ఈ ఉచితంగా మందులు ఇవ్వటం కానీ సరఫరా చేయడం కానీ చక్కగా ఉన్నాయి. ఈ సేవ చేసినందుకు ఆ శివుడు నాకు ఇచ్చిన ఈ వరంగా భావిస్తూ అట్లానే శ్రీశైల భక్త సేవా గారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు, ఆక్యుపంచర్ ఎండి, ఆయుష్ ట్రైనింగ్ డివిజన్ చైర్మన్, హెడ్ ఆఫీస్ విశాఖపట్నం. ఈ శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు మాకు ఇక్కడ ఉచితంగా ఆక్యుప్రెషర్ సీడ్ థెరపీ ఎంతోమంది భక్తులు నడిచి కాళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళకి, ఎన్నో నొప్పులతో ఉన్న వాళ్ళకి మాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ఈ సమితి ట్రస్ట్ వారికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కానీ ఈ సేవ చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఒక్కసారి భోజనం పెట్టిన మొదలెట్టినప్పటి నుంచి కూడా ఎక్కడైనా 2 hours 3 hours పెడతారు. నిరంతరం కంటిన్యూ అలా రకరకాల భోజనాలతో సాగుతూనే ఉంది. నేనైతే ఇంతవరకు ఇలాంటి అన్నదానం ఎప్పుడు చూడలేదు. శ్రీశైలంలో ఇలాంటి ట్రస్ట్ ఇంత అన్నదానం గత 18 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఇది 19వ సంవత్సరం అని తెలిసింది. చాలా సంతోషిస్తున్నాం. ఇటువంటి ట్రస్ట్లో భక్తులకి ఎప్పుడూ నిరంతరంగా సేవ చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియదు.